ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అక్టోబర్ 30వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 30వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు కోరుకున్న పనులలో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఆశించినంత వరకు అన్నింటా కూడా విజయాలతో ముందుకు వెళ్ళటం, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో రాణించటం మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపు ఆలోచనలతో ప్రతి అడుగు వేయగలుగుతారండి. అంటే అప్పటికప్పుడు ఆ పరిస్థితులను బట్టే కాకుండా దాని వలన ముందు జాగ్రత్తగా ఎలా ఉంటుంది, రానున్న రోజుల్లో ఈ నిర్ణయంపై ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయి అనే ఆలోచనలతోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి నిర్ణయాలతో ఏకాగ్రతతో ప్రతి పనిని పూర్తి చేసుకోగలటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. పనిలో కొంతవరకు పనిభారం ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోరు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చకచక చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరు ఎన్ని ఆటంకాలు ఏర్పరచాలని చూసినా, లేదా ఎవరు మీ పనులను ఆపాలి లేదా కొంతవరకు వాయిదా వేయించాలి ఇట్లాంటివి చూసినా కూడా మీరు వాటిని పట్టించుకోరు. మీ యొక్క ఏకాగ్రత, మీ యొక్క పట్టుదల ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని ముందంజలో ఉండేట విధంగా చేస్తుందండి. ముఖ్యంగా మీరు పెద్దల పట్ల చూపించే గౌరవ మర్యాదలు కానీ, మీరందరి పట్ల చూపించే ఆప్యాయత అభిమానాలు కానీ అందరి యొక్క ఆశీస్సులను మీకు పొందే విధంగా ఉండబోతుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానుగ్రహం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. చక్కగా దైవ బలంతో కూడా అన్నింట్లోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు పరంగా కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. గతంలో ఏదైతే ఒడిదుడుకులను కానీ, చికాకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి ఈరోజు బయటపడే అవకాశం మీకు లభిస్తుంది. చక్కగా ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే మార్గాలను వెతుక్కోగలుగుతారు. లాభాలను పెట్టుబడులు పెడుతూ లాభాలను పొందే అవకాశం కూడా ఉండబోతుందండి. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో తెలివైన నిర్ణయాలతో చక్కటి సంపాదనతో మీరు ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. చక్కగా కాలం కలిసి వచ్చి ప్రతి వృత్తిలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే మీకు ఏర్పడుతుందండి. మీ యొక్క ప్రియమైన వ్యక్తులు, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అంటే మీరు ఈ నిర్ణయం తీసుకోబోతున్నాను, దీంట్లో ఎలాంటి ఆలోచనలు ఉండాలి అనే విషయంలో సలహాలను కానీ, సంప్రదింపులను కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. కొంతవరకు ఏవైతే బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చురుగ్గా జరపగలుగుతారు. అయితే షూరిటీ సంతకాలు కానీ, మధ్యవర్తిత్వాలు కానీ ఇట్లాంటివి వహించేటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. అంటే తెలియని వ్యక్తులకి షూరిటీలు ఉండడం కానీ, మధ్యవర్తిత్వాల ద్వారా సంతకాలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు. ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండగలుగుతారండి. అంటే ఆ దిశగా ఈరోజు కొంత ఆలోచన చేస్తూ మీరు కొంత నిర్ణయాలను తీసుకోవటం ఈరోజు మీకు మరింత సత్ఫలితాలను అయితే ఇస్తుందండి. ఎవరైతే స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి, ఎవరైతే వాహనాలను కొనుగోలు చేయాలి ఇట్లాంటి ఆలోచనతో ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీ కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీరు చేసే పనులకు కానీ మీరు కట్టుబడి ఉండగలుగుతారు. అంటే అవకాశం కోసం మీరు ఎంతైతే ఎదురు చూస్తూ మీ పనులను ముందుకు తీసుకెళ్లాలనుకుంటారో అదే విధంగా ఆ పనులు చేతికి వచ్చినప్పుడు కూడా మీరు చక్కటి ఆలోచనలతో కానీ, కట్టుబాట్లతో కానీ ఇది నేను ఖచ్చితంగా చెయ్యాలి, ఇది నేను ఖచ్చితంగా ఈ సమయానికల్లా పూర్తి చెయ్యాలి, దీనిని ఈ పద్ధతిలో నేను ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతోనే మీరు ప్రతి అడుగుని ముందుకు వేయటం కూడా చక్కగా మీ విజయాలను తెచ్చిపెట్టే విధంగా ఉంటుందండి. మీ చేతనైనంతలో మీరు మీ సహాయం కోరి వచ్చే వారికి అందరికీ కూడా
కాదనకుండా లేదనకుండా మీకు చేతనైనంతలో ఎంత అయితే అంత ఆర్థిక సహాయం కానీ మాట సహాయం కానీ చేయగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలకి వారు కట్టుబడి ఉండటం కానీ, వారి యొక్క సలహాలను మీకు అందించటం కానీ, మీరు ఏదైతే భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటిని అమలుపరిచే విధానంలో వారి యొక్క సహాయ సహకారాలను అందించటం కానీ, మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అందరి మాట ఒకటే చక్కటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఖర్చులను కొంత నియంత్రణ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటప్పుడు కొంత ఇది అవసరమా లేదా అని బేరీజు వేసుకోవటం, అటువంటి ఆలోచనలతో మీరు అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం వల్ల కానీ, మీ రానున్న రోజుల్లో మీ భవిష్యత్తుకు అవసరమైన పొదుపు నిల్వలను పెంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవటం కానీ, వాయిదా వేసుకోవటం కానీ ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికల్లా చక్కటి సంతోషకరమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఎంతో చక్కగా తెలివిగా మీ యొక్క స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ మీ పెట్టుబడులను పెట్టగలుగుతారండి. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూసే విధంగా రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలను పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా మీరు యథావిధిగా సమయానికల్లా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహితులతోనూ సన్నిహితులతోనూ సఖ్యతగా ఉంటూ మీ పనులలో వారి యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీ స్నేహితులు సన్నిహితుల యొక్క సలహాలను తీసుకోగలుగుతారు. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి నిర్ణయాలను తీసుకునే అవకాశం లభిస్తుందండి.
దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఏకాగ్రతతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ, మీ మిత్రులు కానీ, మీ యొక్క సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో అన్ని విషయాలలో వారి సలహాలను, వాళ్ళ సహాయ సహకారాలను కూడా మీరు పొందగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరేదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, స్త్రీలు చిన్న వ్యాపారాలు చేసే వారందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. గట్టి పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా చక్కటి బలం అనేది ఏర్పడే విధంగా ముందుకు వెళ్ళబోతుంది. ఇద్దరు మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ భాగస్వామి చక్కగా వారు అంగీకరించటం, ఇద్దరి మాట ఒకటే ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళటం, మీ వెన్నంటే ఉండి వారు ప్రతి విషయంలోనూ సలహాలను ఇవ్వటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి తెలివైన నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఇక రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రజా శ్రేయస్సు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరి సమక్షంలోనూ మీ నిర్ణయాలను అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీకంటూ గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటారో అదే విధంగా మీరు అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.